హాయ్ గైస్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు పవన్ ఎక్స్పెరిమెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 500 వాట్ ఇన్వర్టర్ 200 రూపాయలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇన్వర్టర్ సర్క్యూట్ వచ్చి IRFZ44N వాడాం. ఈ వీడియోలో మనం ట్రాన్స్ఫార్మర్ కూడా ఎలా చేయాలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లాస్ట్లో ఇన్వర్టర్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం చెప్తాను. ఇంకా లేట్ ఎందుకు వీడియో చూసేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రాన్స్ఫార్మర్ తయారు చేసుకునే దానికి ముందు టీవీ అలవాటు తీసుకోవాలి. ఇది పాత టీవీ షాప్లో అడిగితే ఇస్తారు. దీనిపైన ఒక పిన్ అటాచ్ చేస్తుంది కదా, పిన్ని కేర్ఫుల్గా తీయండి. తీసి ఈ ఫెరైట్ కోర్ని కేర్ఫుల్గా రిమూవ్ చేయండి. పగిలిపోకుండా చూసుకోండి. ఓకే, చూస్తున్నారు కదా, ఈ రెండింటిని మనం మళ్ళీ పిన్తో అటాచ్ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్గా అటాచ్ అయిపోయి దీంట్లో మనం ఇప్పుడు కాపర్ వైర్ అయితే చుట్టాలి. 26 గేజ్ కాపర్ వైర్ తీసుకొని ఈ ఫెరైట్ కోర్లో 90 టన్స్ అయితే చుట్టాలి. చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా చుడుతున్నా. 90 టన్స్ అయితే చుట్టుకోవాలి. కొద్దిగా లేట్ అయినా పర్ఫెక్ట్గా చుట్టండి. ఫెరైట్ కోర్లో 90 టన్స్ అయితే పర్ఫెక్ట్గా చుట్టాను. 6 పీసెస్ ఆఫ్ కాపర్ని 12 టన్స్ వచ్చేటట్టు ప్యారలల్గా అయితే కన్వర్ట్ చేసుకుంటున్నా. కండక్టర్లా కన్వర్ట్ చేస్తున్నా. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తీసుకున్నాను. ఆ పక్క ఈ పక్క పర్ఫెక్ట్గా సాల్టింగ్ చేసుకున్నాను. 6 పీసెస్ మధ్యలో ఉండేది 0 టెర్మినల్. నేను చుడుతున్న విధంగా మీరు కూడా ఫెరైట్ కోర్లు అయితే పర్ఫెక్ట్గా అయితే చుట్టండి. ఏడైతే నేను 606 చుడుతున్నాను. 606 చుడితే మనకి 1202 పనిచేస్తుంది. ఈ విధంగా అయితే మీరు కూడా చుట్టండి. పర్ఫెక్ట్గా అయితే ఇన్వర్టర్ అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు చూస్తే ట్రాన్స్ఫార్మర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇటు వచ్చి 220 వోల్ట్స్ వస్తుంది, ఇటు వచ్చి 12012. ముందుగా హీట్ సింక్ మీద అల్యూమినియం నైట్రేట్ సిరామిక్ థర్మల్ ప్యాడ్స్ అయితే 2 తీసుకుంటున్నా. హీట్ సింక్కి ట్రాన్సిస్టర్కి షార్ట్ సర్క్యూట్ కాకుండా కాపాడుతుంది. IRFZ44N ట్రాన్సిస్టర్స్ 4 తీసుకుంటున్నా. రెండిట్లకి థర్మల్ ప్యాడ్స్ అయితే తీసుకున్నా. రెండిట్లకి అల్యూమినియం బాడీకి అయితే కనెక్ట్ చేస్తున్నా. ప్లాస్టిక్ వాష్ ఉన్న స్క్రూ అయితే తీసుకొని ట్రాన్సిస్టర్కి అయితే పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసుకుంటున్నా. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయితే కాదు. ఈ విధంగా ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను సాల్టింగ్కి అనుగుణంగా ట్రాన్సిస్టర్ పిన్స్ అయితే బెండ్ చేసుకుంటున్నా. మీకు నచ్చిన విధంగా మీరు బెండ్ చేసుకోండి. 10K రిజిస్టర్ తీసుకొని గేట్కి సాల్టింగ్ చేస్తున్నా. సెకండ్ ట్రాన్సిస్టర్ గేట్కి కూడా సాల్టింగ్ చేస్తున్నా. రిజిస్టర్ని బెండ్ చేసి సెకండ్ ట్రాన్సిస్టర్ సోర్స్కి, ఫస్ట్ ట్రాన్సిస్టర్ సోర్స్కి అయితే సాల్టింగ్ చేస్తున్నా. ఇదే విధంగా 3-4 ట్రాన్సిస్టర్లకు కూడా సాల్టింగ్ చేసుకోండి. UR4007 డైవర్డ్ని అయితే 1-2 ట్రాన్సిస్టర్ డ్రైన్కి అయితే సాల్టింగ్ చేస్తున్నా. అలాగే 3-4 గేట్కి అయితే సాల్టింగ్ చేస్తున్నా. 3-4 డ్రైన్కి అయితే సాల్టింగ్ చేస్తున్నా డైవర్డ్ని. అలాగే 1-2 గేట్కి అయితే సాల్టింగ్ చేసుకోవాలి. ట్రాన్సిస్టర్ డ్రైన్కి ప్లస్ ఇవ్వాలి. ప్లస్ అంటే వైట్ సింబల్ అనేది ప్లస్, ఓన్లీ బ్లాక్ అనేది మైనస్గా ఇవ్వాలి. మైనస్ని ఎత్తి గేట్కి ఇవ్వాలి. వైట్ సింబల్ అనేది డ్రైన్కి ఇవ్వాలి. ఓకే, ఒక వైర్ అయితే తీసుకొని 1 2 3 4 ట్రాన్సిస్టర్ల సోర్స్కి అయితే సాల్టింగ్ చేసుకోవాలి. 1 2 3 4 ట్రాన్సిస్టర్ల సోర్స్కి అయితే సాల్టింగ్ చేసుకోవాలి. ఇదే మనం మైనస్గా వాడతాం. పర్ఫెక్ట్గా సాల్టింగ్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి సర్క్యూట్ బాగా చూడండి. 330 Ohms రిజిస్టర్స్ని 1-2 ట్రాన్సిస్టర్ గేట్కి అయితే సాల్టింగ్ చేస్తున్నా. 3-4 గేట్కి అయితే 330 Ohms ట్రాన్సిస్టర్ని ఇంకో దాన్ని సాల్టింగ్ చేసుకొని 2 పిన్స్ అయితే జాయింట్ చేసుకుంటున్నా. ట్రాన్స్ఫార్మర్ 12 వోల్ట్ని 3-4
ట్రాన్సిస్టర్స్ డ్రైన్కి అయితే సాల్టింగ్ చేసా. ఇంకో ట్రాన్స్ఫార్మర్ 12 voltsని 1 to ట్రాన్సిస్టర్ డ్రైన్కి అయితే సాల్టింగ్ చేసా. 50 tonsతో ఒక ఇండక్టర్ అయితే తీసుకున్నా. ట్రాన్స్ఫార్మర్ 0 టెర్మినల్కి అయితే ఇండక్టర్ని సాల్టింగ్ చేసుకుంటున్నా. ఇండక్టర్ సెకండ్ పిన్కి 330 ohms రిజిస్టర్స్ని అయితే సాల్టింగ్ చేసుకుంటున్నా. దాన్నే మనం ప్లస్గా తీసుకుంటాం. ఓకే, ఇన్వర్టర్ అయితే పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోయింది. 3.3 UF కెపాసిటర్ని 1 2 3 4 ట్రాన్సిస్టర్ల డ్రైన్కి అయితే మనం సాల్టింగ్ చేయాలి. 3 కెపాసిటర్లు అయితే సాల్టింగ్ చేసుకోవాలి. అలాగా నాకు ఆ పక్క ఒకటి పడింది, ఈ పక్క 2 అయితే సాల్టింగ్ అయితే చేస్తున్నా. కెపాసిటర్ నెంబరు స్క్రీన్ పైన ఇస్తా చూడండి. సింపుల్గా చెప్పాలంటే 12 అయితే కెపాసిటర్ని సాల్టింగ్ చేసుకోవాలి. సర్క్యూట్ ఇప్పుడు పర్ఫెక్ట్ కంప్లీట్ అయింది. కెపాసిటర్ని బూస్ట్ కోసం తీసుకుంటున్నాం. ట్రాన్సిస్టర్లు ఓవర్ హీట్ అవ్వకుండా కెపాసిటర్లు అయితే కాపాడతాయి. 60 watts 230 volts ఒక ల్యాంప్ అయితే తీసుకుంటున్నాం. ట్రాన్స్ఫార్మర్ 220 voltsకి అయితే కనెక్ట్ చేస్తున్నాం. 12 to 16 volts అయితే పవర్ సప్లై తీసుకోవచ్చు DC. నా దగ్గర బ్యాటరీ లేదు కాబట్టి నేను స్టెబిలైజర్ నుంచి పవర్ తీసుకుంటున్నాను. టెర్మినల్స్కి అయితే 15 volt అయితే పవర్ వస్తుంది. మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మైనస్కి మైనస్ ఇస్తున్నా, ప్లస్కి అయితే ఇస్తున్నా. ఇండక్టర్ దగ్గర చూస్తే సర్క్యూట్ పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఇవి PWS సిగ్నల్స్ ఓన్లీ డీసీకి పనిచేసేవి మాత్రమే పనిచేస్తాయి. ఏసీకి పనిచేసేవి పనిచేయవు. డీసీకి పనిచేసే ఏసీకి పనిచేసే ఫ్యాన్లు అలాంటివి పనిచేయవు. డీసీకి పనిచేసే మొబైల్ ఛార్జింగ్స్ అవి పనిచేస్తాయి. నెక్స్ట్ వీడియోలో వీటిని ఏసీగా మారుద్దాం. ఇప్పుడైతే నేను 4 బల్బులు అయితే పెట్టాను. చూడొచ్చు, 4 బల్బులు పర్ఫెక్ట్గా గ్లో అవుతున్నాయి. నేను ఈ పవర్ సప్లైని చేతులతో పట్టుకో ఉన్నాను. 12 volts కాబట్టి నాకు షాక్ కొట్టట్లేదు. చూడండి, పర్ఫెక్ట్గా అయితే లైట్స్ గ్లో అవుతున్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేసేదాన్ని చాలా కష్టపడ్డాను. మీరు నా కష్టాన్ని గుర్తించి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం IRF 3205తో 1000 watts ఇన్వర్టర్ తయారు చేసి క్లోజ్ చేద్దాం. ఆ తర్వాత ఈ PWS సిగ్నల్స్ని AC సిగ్నల్స్గా ఎలా మార్చాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. బాయ్ గైస్.